ఇప్పుడు ప్రాబ్లం అనేది అర్థమైంది, గుడ్. కానీ అర్థం అవడం వేరు, దాన్ని మార్చుకోవడం వేరు. నా బ్రెయిన్ వైరింగ్ ఇంతే బాసు, నేనేం చేయలేను అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా అనడం అనేది ఒక చిన్న ఎక్స్క్యూజ్ లాంటిది. ఎందుకంటే తప్పు ఎక్కడుందో తెలిసిన వాడు దాన్ని సరిదిద్దుకుంటాడు. సరిదిద్దుకోవడం తెలియని వాడు మాత్రమే సర్దుకుపోతాడు. కానీ కేవలం ప్రాబ్లం అనేది నీకు కనిపించడం వల్ల నీ బిహేవియర్ అనేది ఆటోమేటిక్గా మారదు. ఆ తప్పుని సరిదిద్దుకొని నీ బిహేవియర్ని మార్చుకోవాలి అంటే నీకొక ప్రోటోకాల్ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏం చేయాలి? దీన్ని మీరు యూజువల్గా చెప్పే ఈ 3 పాయింట్స్ ఫాలో అవ్వండి, 4 పాయింట్స్ ఫాలో అవ్వండి, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి అనే జెనరిక్ అడ్వైజెస్, వాటిని నేను ఇవ్వను, అలా మీరు చూడొద్దు. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సినవే ఇస్తాను, వినండి. ఈ వీడియో మొత్తం మనం ఏం మాట్లాడుకున్నాం? మనం మాట్లాడుకుంది ఒకటే పాయింట్ మీద. సక్సెస్ తర్వాత నీ క్వశ్చన్ అనేది మారుతుంది. క్వశ్చన్ అనేది మారితే నీ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మారుతుంది. నీ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మారిన తర్వాత నీ డెసిషన్ మేకింగ్ మారుతుంది. అందుకే ఇక్కడ నీకు కావాల్సింది నేను చెప్పాల్సింది మోటివేషన్ కాదు, నీకు ఒక విన్నింగ్ స్టేట్ ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ట్రేడ్ తీసుకోబోయే ముందు నీ ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉండాలంటే, నా నెక్స్ట్ ట్రేడ్కి రీజన్ ఏంటి? ఇక్కడ ప్రాపర్ సెటప్ అనేది ఉందా లేదా? నేను ఇప్పుడు తీసుకోవాలి అని అనుకుంటున్న ఈ ట్రేడ్, నా రూల్స్, నా అప్రోచ్ ఏదైతే ఉంటుందో ఆ రూల్స్కి ఇక్కడ నాకు స్క్రీన్ మీద కనిపిస్తుందా, కనపట్టలేదా చార్టులో? లేకపోతే ఈరోజు ఇంకొంచెం సంపాదిద్దాం అన్న ఫీలింగ్ నన్ను పుష్ చేస్తోందా? ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. నువ్వు ట్రేడ్ తీసుకునే ముందు మార్కెట్ని మాత్రమే అనలైజ్ చేయకూడదు, నిన్ను నువ్వు కూడా అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సెటప్ అనేది ఏదైతే ఉంటుందో ఇది మనకి కళ్ళకి కనిపిస్తుంది బయట, కానీ నీ డెసిషన్, నేను ఒక ట్రేడ్ తీసుకోవాలి అనే నిర్ణయం, అది మన లోపల ఇక్కడ పుడుతుంది. సో క్వశ్చనింగ్ అనేది మస్ట్. సెకండ్ క్వశ్చన్, ఒక విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి, నా క్వశ్చనింగ్ అనేది మారిందా? అంటే మామూలుగా మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఏమని ఆలోచిస్తాం? ఇది వ్యాలిడ్ సెటప్పా కాదా అని అడిగే నువ్వు ఇప్పుడు మొమెంటం ఉంది, ఇంకా కొడదాం అని అనుకుంటున్నావా? ఒకవేళ మొమెంటం ఉంది, ఇంకా ట్రేడ్ చేద్దాము అని చెప్పి ఒకవేళ ఈ విధంగా నువ్వు ఆలోచిస్తుంటే నీ యొక్క మార్కెట్ అనాలిసిస్ని కాదు, నీ స్టేట్ని చెక్ చేయాలి. అప్పుడు మీరేం చేస్తారు? సింపుల్గా కొంచెం సేపు
స్క్రీన్కి దూరంగా వెళ్ళిపోండి, స్క్రీన్ని క్లోజ్ చేసేయండి, అటు ఇటు తిరగండి, కొంచెం ఒక 5-10 నిమిషాలు స్క్రీన్కి దూరంగా ఉండండి, మళ్ళీ తిరిగి వచ్చి సేమ్ క్వశ్చన్ అడగండి. ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్లో ఆపర్చునిటీ అనేది మారదు, నువ్వు మారిపోతావు. థర్డ్ వన్, పొజిషన్ సైజ్ అనేది పెంచే ముందు. ఇది చాలా సింపుల్, నిన్న కూడా మాట్లాడుకున్నాం. నా ఎడ్జ్ అనేది మారిందా? ఒక 3 ట్రేడ్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రాఫిట్ తీశాను కాబట్టి సైజ్ పెంచుతున్నానా, పొజిషన్ సైజ్? లేకపోతే నీ సెటప్ క్వాలిటీ అనేది నిజంగా మారిందా? నీ ఎడ్జ్ అనేది మారకపోతే పొజిషన్ సైజ్ ఎందుకు మారాలి? నీ పొజిషన్ సైజ్ ఎప్పుడూ కూడా నీ ఎడ్జ్ మీద ఉండాలి, అంతేకాని నీ మూడ్ మీద ఉండకూడదు. ఇది ఒకసారి గుర్తుంచుకోండి. ప్రాఫిట్ అనేది నీ ఎడ్జ్ని ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా పెంచదు. ఎప్పుడు కూడా ఒక 3 సక్సెస్ఫుల్ ట్రేడ్స్ అనేవి నీ స్కిల్ని 3 టైమ్స్ పెంచదు కదా, చేయదు. కానీ ఆ 3 సక్సెస్ఫుల్ ట్రేడ్స్ అనేవి నీ కాన్ఫిడెన్స్ని, నీ ఎక్స్పెక్టేషన్ని, నీ రిస్క్ అపిటైట్ని ఖచ్చితంగా మార్చగలవు. అందుకే ఒక ట్రేడ్లో పొజిషన్ సైజుని పెంచే ముందు ఒకే ఒక క్వశ్చన్ చాలు, నా ఎడ్జ్ మారిందా? అంతే. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో, అంతే. ఒకవేళ ఆన్సర్ అనేది నో అంటే అయితే సైజ్, పొజిషన్ సైజ్ కూడా జీరోనే, నో చేంజ్, మార్చాల్సిన పనే లేదు. అక్కడే ఒక ట్రేడర్కి నిజమైన డిసిప్లిన్ అనేది మొదలవుతుంది. అక్కడే. ఫోర్త్ వన్, డే ఎండ్లో బిగినర్ అండ్ మార్కెట్లో ఉంటూ కూడా మార్కెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఈరోజు ఎంత సంపాదించావు అని. వాళ్ళు అడుగుతారు, క్వశ్చన్ చేసుకుంటారు, ఈరోజు నేను ఎంత సంపాదించాను అని. ఇద్దరికి. ఒక ప్రాసెస్ డ్రివెన్ ట్రేడర్ తనని తను ఏమని క్వశ్చన్ చేసుకుంటాడు అంటే, ఈరోజు నేను తీసుకున్న ప్రతి ఒక్క డెసిషన్ అవుట్కమ్తో సంబంధం లేకుండా వ్యాలిడ్గా ఉందా? ఇంకొక క్వశ్చన్, నేను మార్నింగ్ నుంచి చేస్తున్న ట్రేడ్స్లో వచ్చిన ప్రాఫిట్ని తిరిగి మార్కెట్కి ఇచ్చేసానా? ఒకవేళ ఇచ్చేసి ఉంటే ప్రాసెస్ వల్ల ఇచ్చానా, లేకపోతే నా తొందరపాటు వల్ల మార్కెట్కి ఇచ్చేసానా నేను ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ని? ఇక్కడే ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. బిగినర్ తన రిజల్ట్ని రివ్యూ చేస్తాడు, ప్రొఫెషనల్ ట్రేడర్ తన డెసిషన్ మేకింగ్ని రివ్యూ చేసుకుంటాడు. రిజల్ట్ని మార్కెట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, కానీ డెసిషన్ క్వాలిటీని మాత్రం ఖచ్చితంగా నువ్వు మాత్రమే కంట్రోల్ చేయగలవు. ఈ 4 క్వశ్చన్స్లో ఒక కామన్ పాయింట్ ఉంది. నువ్వు చేసిన ట్రేడ్ని రివ్యూ చేయడం కాదు, ట్రేడ్ తీసుకున్న మనిషిని రివ్యూ చేయడం. అక్కడే మార్కెట్లో సర్వైవ్ అయ్యే అసలైన ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఇదే ట్రేడింగ్ సైకాలజీలో చాలామంది మిస్ అయ్యే పాయింట్. నీ ప్రాబ్లం అనేది ఏ ట్రేడ్లో జరిగిందో కనుక్కోవడం మాత్రమే కాదు మిస్టేక్, ఆ ట్రేడ్కి ముందు నువ్వు ఏ స్టేట్లో ఉన్నావు అనేది కూడా చూసుకోవాలి, కనుక్కోవాలి, రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే
మార్కెట్లో కనిపించేది ట్రేడ్, కానీ ఆ ట్రేడ్ వెనక కనిపించనిది ట్రేడర్. ఇక్కడ చాలా బలమైన నిజం ఒకటి చెప్తాను. ఒకటి ఉంది, ఒక ట్రేడ్ని బట్టి, నువ్వు చేసిన ఒక్క ట్రేడ్ని బట్టి నువ్వు మంచి ట్రేడర్వో కాదో తెలియదు. అలా అని చెప్పేసి ఒక 3 ట్రేడ్లను బట్టి కూడా తెలియదు. ఒక్క సక్సెస్, అది లక్ కూడా అవ్వచ్చు కదా, అది నీ స్కిల్కి ప్రూఫ్ కాదు. ఇక్కడ ఇంకొక తేడా ఉంది. ప్రాఫిట్ వేరు అండ్ నీ యొక్క స్కిల్కి ఎవిడెన్స్ వేరు. చాలామంది ప్రాఫిట్ని వాళ్ళ యొక్క స్కిల్కి ప్రూఫ్గా చూస్తారు. కాదు, అది తప్పు. ప్రాఫిట్ నువ్వు చేసిన ట్రేడ్, నువ్వు తీసుకున్న నిర్ణయానికి తాలూకు రిజల్ట్. లాస్ నువ్వు చేసిన ట్రేడ్, నీ నిర్ణయానికి వచ్చిన రిజల్ట్. అది రిజల్ట్ మాత్రమే. ప్రాఫిట్ అయినా లాస్ అయినా అవి 2 జస్ట్ డేటా పాయింట్స్ మాత్రమే. నీ స్కిల్కి ఎవిడెన్స్ అనేది కావాలి అంటే ఒక మీనింగ్ఫుల్ సిరీస్ ఆఫ్ ట్రేడ్స్ కావాలి. అందుకే ఈ ఆలోచన విధానాన్ని మార్చండి. ఈ ట్రేడ్ కాదు, ఈ సిరీస్. ఒక్క ట్రేడ్ సక్సెస్ అనేది నిన్ను దేవుడిగా చేయకూడదు. అలానే చేసిన ఒక ట్రేడ్లో ఫెయిల్యూర్ అనేది నిన్ను దయ్యంగా కూడా మార్చకూడదు. అది ఎందుకంటే నీ ఐడెంటిటీ ఒక్క ట్రేడ్ మీద బిల్డ్ అయితే ప్రతి ట్రేడ్ నీ ఐడెంటిటీకి టెస్ట్ అవుతుంది. కానీ నీ ప్రాసెస్ 100 ట్రేడ్ల మీద ఉంటే ఒక్క ట్రేడ్ తాలూకు రిజల్ట్ అనేది నీ మీద అంత పవర్ చూపించదు, అంత పవర్ ఉండదు. అదే నిజమైన సైకలాజికల్ ఫ్రీడమ్ ట్రేడింగ్లో. ఇది చాలా ఇంపార్టెంట్. మీరెవరన్నా ట్రేడ్ని కంట్రోల్ చేస్తారా? నేను అనుకోవడం, ఎవ్వరూ కూడా ఒక ట్రేడ్ని కంట్రోల్ చెయ్యలేరు. మార్కెట్ ఏం చేస్తుంది, మార్కెట్ ఏం చేస్తుందో నువ్వు డిసైడ్ చేయలేవు కదా. కానీ నువ్వు ఏ ట్రేడ్ తీసుకున్నావు, ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నావు, ఎంత రిస్క్ నువ్వు తీసుకునే ట్రేడ్లో పెట్టావు, ఎక్కడ నువ్వు ఎగ్జిట్ అయ్యావు, ఎప్పుడు నువ్వు ఆగిపోయావు, అండ్ అసలు ఎందుకు ట్రేడ్ చేశావు, వీటిని మాత్రం నువ్వు కంట్రోల్ చేయగలవు. ఇవి ఖచ్చితంగా నీ చేతుల్లోనే ఉంటాయి, నువ్వు మెజర్ చేయగలవు. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్ మార్కెట్ని కంట్రోల్ చేయాలని చూడ్డు, అసలు ప్రయత్నించడు కూడా. తన బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి ఒక సిస్టమ్ని తయారు చేసుకుంటాడు, ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నీ బిహేవియర్ని సిస్టమేటిక్గా ఎలా అబ్జర్వ్ చేస్తావు? ఎందుకంటే మన బిహేవియర్ని, మార్కెట్లో మన బిహేవియర్ని ఒకరోజు గుర్తుపెట్టుకోవడం అనేది సరిపోదు, ఒక ట్రేడ్కి గుర్తుపెట్టుకోవడం అనేది సరిపోదు. నీకు నీ ప్యాటర్న్, నీ ఆలోచన విధానం, నీ ప్రవర్తన మార్కెట్లో తెలియాలి, నీకు కనిపించాలి అంటే ఖచ్చితంగా ఒక సిరీస్ కావాలి. అక్కడ నుండి అసలు ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొదలవుతుంది ఒక ట్రేడర్కి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఆ ట్రాన్స్ఫర్మేషన్ గురించి. బాయ్.